హలో ఎవ్రీవన్. ఈరోజు మన మొబైల్లో మన ఎస్ఎస్ ఆల్గో ఎలా అంటే రిజిస్టర్ ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఏంటి, అసలు టోటల్గా ఏంటి అనేది చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్. ఓకే. సో ఈ గూగుల్ క్రోమ్లో మనం ఏం చేయాలంటే ssAlgo.com అని వెతకాలి. ఫస్ట్ ssAlgo.com అని ఇలా టైప్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు లాగిన్, ఇది ఆల్రెడీ నాది లాగిన్ ఉంది, లాగౌట్ అంటున్నాను. ఓకే. ఇది లాగౌట్ బటన్. ఓకే. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఫస్ట్లో మనం ఏంటంటే రిజిస్టర్ అని ఇలా నొక్కాలి. ఓకే. రిజిస్టర్ అన్న తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఏదైనా కొత్తది పెట్టుకోండి. ఏ పాస్వర్డ్ పెట్టుకున్నా ఏం లేదు, క్యాప్స్ ఆన్ ఉండాలి, స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అలాంటివి ఏం లేవు. ఏది పెట్టుకునే లేదు, మీ మొబైల్ నెంబర్ పెట్టుకొని రిజిస్టర్ అనండి. ఓకే. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్. ఓకే. లాగిన్ సింపుల్గా నాది రిజిస్టర్ అయిన తర్వాత నా ఐడి పాస్వర్డ్ అని పెట్టుకొని నేను లాగిన్ అవుతాను. నేను డెమో కోసం చేశాను కాబట్టి సింపుల్ పాస్వర్డ్, సింపుల్ ఇది ఎవరు సింపుల్గానే పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఏపీఐకి ఏంటి అనేదంటే ఫస్ట్ మనము ఇక్కడ హెచ్ఐడి J20 నా ఐడి సపోజు, తర్వాత ఏపీఐకి ఇది ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా మన ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో లాగిన్ కావాలి ఎల్ఐసి బ్లూ అకౌంట్లో. ఓకే. ఎల్ఐసి బ్లూ అకౌంట్లో లాగిన్ ఏదైతే వచ్చింది కదా మీకు, తర్వాత ఇక్కడ ట్యాప్ చేయాలి. దాని తర్వాత మనం ఇక్కడ ఇక కాంటాక్ట్ అస్ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్ అస్, ఈ నెంబర్స్కి ఫోన్ చేస్తే ఎల్ఐసి బ్లూ వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాకు చేయకండి, ఎల్ఐసి బ్లూ వాళ్ళకి చేయండి. మీకు అకౌంట్కి సంబంధించింది ఏదన్నా ఇష్యూ ఉంటే. మీకు ఆల్గో వర్క్ చేయకపోతే, ఈ ఆల్గో ట్రేడింగ్ ఏఐ వర్క్ చేయకపోతేనే నాకు కాల్ చేయండి. ఓకే. సో మనం ఇప్పుడు ఇక్కడ మూడోది వెబ్సైట్ ఉంది, 1 2 3 కింద నుంచి మూడోది వెబ్సైట్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇందులో ఇక్కడ పైన ఓపెన్ అకౌంట్ అని ఉంది కదా, దానికి రైట్ సైడ్ పైన ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కింద నుంచి లాగిన్, రెండోది కాంటాక్ట్ అస్ పైన లాగిన్ ఉంది. లాగిన్లోకి వెళ్ళి యాడ్ టు వెబ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ది ఇలా నొక్కేసి ఓకే ఇది వస్తుంది ప్రొసీడ్ అని. దాని తర్వాత మనం ఐడి పాస్వర్డ్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి ఈ రైట్ సైడ్ పైన మూలకి, ఇది నొక్కేసిన తర్వాత ఇది టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంది. మనకు యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్స్ ఏపీఐకి ఇలా మీరు ఏం చేయాలంటే జనరేట్ కీ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ అని నొక్కండి. తర్వాత ఇలా కీ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇక్కడ కనిపించదు, అది అన్న తర్వాత వస్తుంది. తర్వాత ఇలా కాపీ అనండి. కాపీ అన్న తర్వాత సింపుల్ మనం బయటకు వచ్చేస్తాము. ఓకే. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి వెళ్ళి, ఇది మన ఏపీఐకి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనము ఈ 3 డాట్స్ నొక్కేసి డెస్క్టాప్ సైట్ అని ఇలా పెట్టామంటే ఇలా పెద్దగా వస్తుంది అనమాట. ఇలా జూమ్ చేసుకోండి, ఇక్కడ నొక్కి పట్టుకోండి. ఓకే. పేస్ట్ అనండి. ఇక్కడ ఇలా పేస్ట్ మీద నొక్కితే ఆటోమేటిక్గా ఇందులోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మనం దీన్ని ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత దీన్ని సేవ్ అనుకుంటాం. ఇక్కడ సేవ్ అని నొక్కితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఏపీఐకి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రైజింగ్లోకి వెళ్ళి పేమెంట్ చేసేసుకోండి. సింపుల్గా 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ ఇలా పే అనండి. పేమెంట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది, పే అంటే పేమెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ మన ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉందనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో మీది ఇక్కడ ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఈ ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి, మీ యూజర్ నేము, ఓకే, మీ సబ్స్క్రిప్షను, డేటు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంది, డాష్బోర్డ్కి వెళ్ళి సింపుల్గా ఇక్కడ ఎక్స్పైరీ ఉంది, లాగౌట్, లాగిన్ ఉంది, డైలీ మార్నింగ్ ఇది కనెక్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట. కనెక్ట్ కాకపోతే మీ అకౌంట్లో లాగిన్ చేయండి అని రెడ్గా వస్తుంది. ఓకే. రెడ్ కలర్లో వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ ఉందంటే ఓకే, లాగౌట్ బటన్ తప్ప అన్నీ గ్రీన్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యాడ్ స్ట్రాటజీ అనాలి. యాడ్ స్ట్రాటజీలోకి వెళ్ళి ఏదైనా మనది బాగా పాపులర్ ఇవి. ఓకే. ఇప్పుడు ఒకటి చేద్దాం, ఇది క్లిక్ చేశాను. ఓకే. ఇది యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఎస్ఎస్ ఆల్గో ఇలా నేమ్ ఇచ్చుకొని, మనకు నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, ఇది మన ఇష్టం. ఓకే. తర్వాత కరెంట్ వీక్, నెక్స్ట్ వీక్ ఇలా కూడా ఉన్నాయి. ఓకే.
దాని తర్వాత ఈ టైం ఫ్రేమ్ మాత్రం దీంట్లో 3 మినిట్సే ఉంచండి. ఓకే, మీరు టైం ఫ్రేములు చేంజ్ చేయకండి. ఓకే, ఇక్కడ కరెంట్ సిగ్నల్, న్యూ సిగ్నల్. కరెంట్ సిగ్నల్ అంటేనేమో ఇప్పుడు ఉన్న ట్రేడ్ తీసేసుకుంటుంది. దీంతో మీకు పని లేదు, ఈఎంఏతో పని లేదు, దాని తర్వాత దీంతో కూడా పని లేదు. పొజిషనలా ఇంట్రాడేనా, ఇక్కడ మీకు పొజిషనల్ ఇంట్రాడే చేసే వాళ్ళు ఇంట్రాడే, పొజిషనల్ అని పెట్టుకోండి. తర్వాత ఫిక్స్డ్ లాట్స్ స్టెప్స్ మీ కాడ కొంచెం 22, 30, 40,000 అట్లుంటే ఫిక్స్డ్ లాట్సే పెట్టుకోండి. 1 lakh ఉన్న దాదాపు ఫిక్స్డ్ లాట్సే పెట్టుకోండి, 1-2. తర్వాత స్టెప్స్ ఎప్పుడు పని చేస్తాయంటే ఒక లాట్ కొన్నది లాస్ వచ్చింది, రెండోది యాడ్ చేస్తుంది, లాస్ వస్తే మూడోది యాడ్ చేస్తుంది, లాస్ వస్తే నాలుగోది, అలా యాడ్ చేసుకుంటూ మీకు యావరేజ్ చేసి మళ్ళీ లాభం రాగానే క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది దానికి. తర్వాత ఇది బయ్యరా సెల్లరా, కొందరు సెల్లర్స్ ఉంటారు మార్కెట్లో, బయ్యింగ్ కాకుండా. సో అది వాళ్ళ కోసం, మనం బయ్యర్స్ కాబట్టి బయ్యింగే. ఈ రెండు మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. పీటీసీ పాయింట్స్, ఎగ్జిట్ టైపు, స్ట్రైక్, జీరో స్ట్రైక్, ఇన్ ద మనీ ఎట్ ద మనీ ఉంటుంది కదా. జీరో అంటే ఎట్ ద మనీ, మనం -1 +1 పెట్టుకుంటే ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అలా అవుతుంది అనమాట. లాట్స్ 1 లాట్తో చేసుకోవచ్చు, మీరు 2 లాట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం స్టెప్స్ అని పెట్టినప్పుడు మాత్రం నా కాడ చాలా డబ్బులు ఉన్నాయి అనుకుందాం. సపోజ్ నా కాడ ఒక 4 లక్షలు 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం. స్టెప్స్ నేను ఒక లాట్తో కాకుండా నేను 4 లాట్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసింది అనుకుందాం. అప్పుడు మళ్ళీ నాకు ఒక లాట్తో స్టార్ట్ కావాలా, 4 లాట్లతో కావాలా, 5 లాట్లతో. ఇక్కడ 4 పెట్టాను, ఇక్కడ 4 పెట్టాను. సపోజ్ అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ 4 లాట్లు తీసుకుంటుంది, లాస్ వస్తే 5వ లాటు, లాస్ వస్తే 6వ లాటు, ప్రాఫిట్ వస్తే మళ్ళీ ఒకటి పోకుండా ఏమవుతుందంటే ఇక్కడ 4 పెట్టాం కాబట్టి ఇక్కడ 4 మనం ఇక్కడ 4 లాట్లు పెట్టాం కాబట్టి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి. రెండోది, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఇది మీకు అవసరం లేనివి ఇవన్నీ. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, అది అవసరం లేనివి. ఓకే, దాని తర్వాత ఇది మనం 1000 లాట్లు పెట్టినా, 1,00,000 లాట్లు పెట్టినా ఇది ఆటోమేటిక్గా దాని ప్రకారం అది చేసేస్తుంది. ఇది ఎక్స్పైరీ డేట్ 0 డే అంటే ఏంటంటే మామూలుగా మనకి ఎక్స్పైరీ రోజు ఎన్ని గంటలకు మనం నెక్స్ట్ వీక్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రీమియం పోతూ ఉంటుంది కదా. కాబట్టి నేను 1 గంట కనిపెట్టా, మీరు పొద్దున్న 9కి పెట్టుకోవచ్చు, 8కి పెట్టుకోవచ్చు, ఎంతకైనా పెట్టుకోవచ్చు. సపోజు నేను పొద్దున్నే 9 గంటలకు మార్కెట్ అయిపోద్ది అనుకుందాం. ఓకే, ఇప్పుడు రోల్ ఓవర్ టైం నేను యాడ్ చేస్తున్నా. మార్నింగ్ 10 o'clock, ఓకే, అండ్ 10:55కు నేను పెడదామనుకున్నా. సో ఈ టైం తర్వాత నెక్స్ట్ వీక్దే మనకు చేస్తుంది. ఈ వీక్ ఉంటే నెక్స్ట్ మంత్ ఉంటే నెక్స్ట్ మంత్ చేస్తుంది. అట్లా ఎక్స్పైరీ రోజు ఇలా చేస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ట్రేడ్ తీసుకోవద్దు అనుకుంటారు. 9:15కు తీసుకోవచ్చు ట్రేడు, లేదు అంటే 9:17కు తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఏ టైం పెడితే ఆ టైంకు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఒక్క 2 minutes వెనక ముందు అన్నట్టు ఆలోచిస్తాం కాబట్టి. సో అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు 9:20కి అలా పెట్టుకుంటాను, ఒక క్యాండిల్ సెట్ అయినాక చేద్దాము అన్నట్టు. సో అది ఇంట్రాడే వాళ్ళకి మాత్రమే ఇది ఈ టైములు పనికి వస్తాయి, లేకుంటే అవసరం లేదు. ఇంకా ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ మీకు ఐడియా ఉంటుంది, ఇది ఆన్ చేసి ఎవ్రీ 500 రూపీస్ ప్రాఫిట్ వస్తే 500 రూపీస్ దాన్ని అలా పైకి జరుపుకుంటూ వెళ్తాయి స్టాప్ లాస్ను. ఓకే, టార్గెట్ ఇది న్యూ సిగ్నల్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే టార్గెట్ పెట్టుకోండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. న్యూ సిగ్నల్ పెట్టుకున్నాం అనుకుందాం, సపోజ్ పైన 2,000 రూపాయలు నేను టార్గెట్ పెట్టాను. ఓకే, ఇక్కడ న్యూ సిగ్నల్ అని పెట్టాలి, కరెంట్ సిగ్నల్కు అది పనిచేయదు, అంటే వేస్ట్ అనమాట. పెట్టిన అది న్యూ సిగ్నల్ వచ్చినప్పుడే ట్రేడ్ అవుతుంది. కరెంట్ సిగ్నల్ పెట్టామనుకోండి, ఎప్పుడైనా మనకి ఇక్కడ టార్గెట్ అవసరం లేదు. కరెంట్ సిగ్నల్ పెడితే, న్యూ సిగ్నల్ పెడితే ప్రతి న్యూ సిగ్నల్ వచ్చిన ప్రతిసారి 2,000 రూపాయలు టార్గెట్ రాగానే అది క్లోజ్ చేస్తుంది. స్టాప్ లాస్ కొంచెం పెద్దగానే ఉండనివ్వండి, లేదంటే అది స్టాప్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. రెండోది లైవ్ పేపర్ మోడ్, మనం లైవ్ మోడ్ పేపర్ మోడ్లో టెస్ట్ చేసుకోవచ్చు లైవ్లో కూడా. సో తర్వాత యాడ్ ఆర్డర్, ఒక్కసారి మనం ఈ సెట్టింగ్స్ ఫస్ట్ డేనే చేసుకోవాలి, మళ్ళీ అవసరం లేదు. ఫస్ట్ డే ఒకసారి చేసుకున్న తర్వాత ఇంకా మనకేం అవసరం లేదనమాట. డైలీ మన LSBLue అకౌంట్లో లాగిన్ చేయాలి, చేయగానే ఇక్కడ మనకు పైన ఇలా 5 స్టార్ వస్తుంది. దాని తర్వాత డైలీ కాదు, ఫస్ట్ డే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకుందాం సపోజ్. ఓకే, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయగానే మనకేంటంటే ఇక్కడ ఆర్డర్ వచ్చేస్తుంది, ఇంకొక ఆర్డర్ వచ్చేస్తుంది. ఇది ముందు డెమో కోసం పెట్టిన ఆర్డర్, పేపర్ ట్రేడింగ్ ఇది. ఓకే, సో ఇలా మనం రిఫ్రెష్ అనగానే సెకండ్ ఆర్డర్ కూడా మనకి ఇక్కడ రాలేదు అంటే మనము ఏం తప్పు చేసి ఉంటామంటే న్యూ సిగ్నల్ పెట్టుంటాము. సపోజు న్యూ సిగ్నల్ పెట్టుంటాము. ఓకే,
ఇక్కడ మనం కరెంట్ సిగ్నల్ పెట్టుకుందాం. కరెంట్ సిగ్నలే ఉంది. ఓకే, సేవ్. ఇవన్నీ డిలీట్ చేద్దాం, డిస్టర్బ్ అవుతున్నాయి కదా మనకి. ఇవన్నీ పేపర్ ట్రేడింగ్ కోసం పెట్టినవి. ఓకే, సో మనకి ఇప్పుడు ఒక ట్రేడ్ తీసేసుకుంది, మనం పెట్టాం కదా, ట్రేడ్ తీసేసుకుంది. సో ఇలా మనకు రన్ అవుతూ ఉంటుంది. మనం వద్దనుకున్నాం అనుకోండి, సపోజ్ స్టాప్ చేయొచ్చు, ఆగిపోద్ది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వద్దనుకుంటే ఆపేస్తుంది. ఓకే, మళ్ళీ మనం స్టార్ట్ అనుకుంటే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం స్టాప్ అనుకొని కూడా ఇక్కడ స్టార్ట్ ఇలా రిఫ్రెష్ చేసుకుంటే అయిపోద్ది. సింపుల్గా ఇలా స్టార్ట్ అన్నాం అనుకోండి, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి మెయిన్ ఏంటంటే, ఒకవేళ నాకు ఒక లాట్ బదులు 2 లాట్లు చేద్దాం అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరేం చేయొచ్చు, మోడిఫైలోకి వెళ్ళి, ఓకే, మనం 3 మారింది, ఒక లాట్ బదులు 2 అనుకున్నాం సపోజ్. ఇక్కడ మనం చేయలేం, ఎందుకంటే స్టాప్ అన్న తర్వాతనే మనము చేయగలుగుతాం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడు 0నే ఉండాలి, ఎట్ ద మనీకి ఉంటుంది అనమాట. సో ఇంతే, సింపుల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వెబ్సైట్లో హోమ్ పేజ్లో మా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కింద, మీరు కాల్ చేయండి. ఇంతే, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి. ఏపీఐకి ఎలా కాపీ చేసేయాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రొఫైల్ స్క్రీన్షాట్ తీసి పెడితే మేము చెక్ చేస్తాము. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి.